సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ ఏపీ డైరీ చైర్మన్ చిలుకూరు సుధీరెడ్డి, వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏబీఎన్ సంపాదకులు వేమూరి రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సుధీరెడ్డి, ఉప్పల శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ అమరావతి రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ సూచనపై టీడీపీ ప్రోద్బలంతో రాధాకృష్ణ వైకాపాపై అసత్య ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడటంపై నేతలు మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ ఏపీ డైరీ చైర్మన్ చిలుకూరు సుధీరెడ్డి, వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏబీఎన్ సంపాదకులు వేమూరి రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సుధీరెడ్డి, ఉప్పల శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ అమరావతి రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ సూచనపై టీడీపీ ప్రోద్బలంతో రాధాకృష్ణ వైకాపాపై అసత్య ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడటంపై నేతలు మండిపడ్డారు. ప్రతిపాదించిన మావిగన్ అనే రాజధాని అది బాగుందని చెప్పి కేడరే కాదు, మేధావులు, ప్రజలు కూడా దాన్ని ఆమోదిస్తూ మాట్లాడుతున్నారు. అసలు నాయకుడు ఏవి చేసినా గుడ్డిగా అనుసరించేది, గుడ్డిగా సపోర్ట్ చేసేది ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఆర్కే. చంద్రబాబు బీజేపీతో ఉన్నప్పుడు బీజేపీని పొగిడారు, చంద్రబాబు బీజేపీతో విభేదిస్తే మళ్ళీ బీజేపీని తిట్టారు, మళ్ళీ చంద్రబాబు బీజేపీతో కలుసుకుంటే మళ్ళీ బీజేపీని పొగుడుతున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు? ఎల్లో మీడియాయే ఈ పనులు చేస్తుంది. అంటే చంద్రబాబు ఏం చేస్తే అది చంద్రబాబు చెప్పకముందే వీళ్ళే చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు రాధాకృష్ణ చెప్పిన దానికి కరెక్ట్గా సూటబుల్ ఎల్లో మీడియానే. జగన్మోహన్ రెడ్డి చెప్తే లో ఉన్నాం, 29 దాకా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ 3 ఏళ్లలో ఇంకెంత ఖర్చు అవుతుంది? 2 లక్షల కోట్లు సరిపోద్దా? సరిపోదు. అసలు 7 సంవత్సరాల్లో, మొత్తం 12 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే అధికారంలో ఉన్నాడు. ఈ రోజుటికి అమరావతిగా ఖర్చు పెట్టింది 15,000 కోట్లు కూడా లేదు. ఎప్పుడు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో అమరావతి రెడీ అయ్యే ప్రశ్నే లేదు. అమరావతి 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో పడుతుందని వాళ్ళ మంత్రులే చెప్తున్నారు. పెమ్మసాని అయితే ఈ మధ్య మాట్లాడుతూ అక్కడ ఒక 4 స్టార్ హోటల్ కానీ 5 స్టార్ హోటల్ కానీ కట్టాలంటే ఎవరు కడతారు? అక్కడ ఎవరు మనుషులు పోతారు? అందువల్ల అట్లాంటివన్నీ ఇప్పుడు ఏం జరగవు. అక్కడ ప్రజలు వచ్చి నివసిస్తే, అక్కడ జనాభా పెరిగితే అప్పుడు మాత్రమే ఏదైనా జరుగుతుందని చెప్పి పెమ్మసాని నోటి కూడా ఆయనే చెప్పడం జరిగింది. అందువల్ల ఈరోజు రాధాకృష్ణ వ్యాఖ్యల్ని తీవ్రంగా విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగన్ అని చెప్పేసి ఒక వర్డ్ చెప్పాడో అది ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేటట్టుంది ఈ నేమ్ అనే దాని మీద కడుపు మంటతో ఏబిఎన్ రాధాకృష్ణ, ఎల్లో మీడియా ఏదో ఆడ పార్లమెంట్లో బిల్లు పాసు ఏదో అయిపోయింది అన్నట్టు ఏదో సంబరాలు సంతోషాలు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేమ్ కానీ ఆయనకున్నటువంటి ఆలోచన కానీ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉంది. మహిళలే ఈ ఏబిఎన్ రాధాకృష్ణ మీద చర్యలు తీసుకుంటారు. రాబోయే రోజుల్లో రాధాకృష్ణ ఈరోజు ఏదైతే మేము పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణ మీద కంప్లైంట్ ఇచ్చామో ఆ రాధాకృష్ణ అనే వ్యక్తి ఏ పోలీస్ స్టేషన్లో ఉంటాడో కూడా తెలియని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఈ రాష్ట్ర పేద ప్రజలకి అనేక విధాల ఉపయోగపడే విధంగా ఉంది. ఎక్కడెక్కడ అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని